అండ్ తర్వాత కేటగిరీ సార్ 60 నుంచి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు, 60 నుంచి 75. సో వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే మేడం, ఇప్పుడు ఒక 60% ఉందనుకోండి మేడం, అప్రాక్సిమేట్గా ఒక 40% అంటే 2 లక్షల్లో 40% అంటే దగ్గర మనకి ఒక 70-80 వేలు ర్యాంకు ఎంసెట్లో వచ్చేటట్టు అనుకుందాం. ఇక్కడ అందరూ మళ్ళీ వచ్చేసి సిఎస్సిఏఎంఎల్ కావాలంటున్నారు మేడం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకున్నప్పుడు ఒకటే బ్రాంచ్ ఒకటే కోర్సు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకున్నప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 1,00,000 మేడం, 2,15,000 మంది రాశారు. ఇందులో సిఎస్సి బ్రాంచ్ వచ్చేసి 65,000 ఉన్నాయి మేడం మొత్తం సీట్లు. అందులో పర్టికులర్గా ఏఎంఎల్ తీసుకున్నప్పుడు 15,000 ఉన్నాయి. 15,000 సీట్లు 2,15,000 మంది కావాలి. కుదరని పని అసలు. అందువల్ల మీకు 10,000 లోపు ర్యాంక్ వస్తుందంటే మీరు సిఎస్సిఏఎంఎల్ రీజనబుల్లీ టాప్ 20 కాలేజీలో తెలంగాణలో కొట్టుకోవచ్చు. లేదన్నప్పుడు మీరు మేనేజ్మెంట్కి వెళ్ళిపోయి తీసుకోవాలి. ఈ చిన్న మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కాదు ఇది, చేసినందువల్ల మేనేజ్మెంట్కి వెళ్ళేటువంటి పేరెంట్ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు వెళ్తారు, లేదంటే బ్రాంచ్ చేంజ్ చేసుకుని వచ్చినటువంటి దాంట్లో అకామిడేట్ చేసుకోవచ్చు. సార్ అంటే ఇప్పుడు మీరు అంటే ప్రకారం ఓకే మన 2 తెలుగు రాష్ట్రాల్లో లేవు అయిపోయింది, ఫర్దర్గా తమిళనాడులో కూడా ది బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి. సో అక్కడ ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి? ఈవెన్ బెంగళూరు కూడా ఐటీ హబ్గా చెప్తున్నారు. సో అక్కడ ఎలాంటి ఆప్షన్స్? ఇప్పుడు తమిళనాడులో తీసుకున్నప్పుడు మేడం చాలా వాళ్ళు నిత్య నూతనమైనటువంటి కోర్సెస్, ఎందుకంటే ఎడ్యుకేషన్ హబ్లో భారతదేశంలో 2 పెద్ద ప్లేయర్స్. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ రంగ పరంగా అమెరికా ఎట్లా పెద్ద ప్లేయరో, ఎడ్యుకేషన్ సిస్టంలోనే 2 పెద్ద ప్లేయర్స్. ఒకరు చెన్నై అయితే 2 బెంగళూరు మేడం. ఎందుకంటే మొదటి నుంచి చెన్నై ప్రకారంగా తీసుకున్నప్పుడు హార్బర్ దగ్గరగా ఉండటం, వాళ్ళు బ్రిటిష్ రూల్స్ అప్పటి నుంచి కూడా వాళ్ళ దగ్గర యూనివర్సిటీ సిస్టమ్ అనేది బలంగా ఉంది. దగ్గర వాళ్ళకి 70 ప్రైవేటు అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ అక్కడ వ్యవస్థాపకృతమైన ఉన్నాయి. ప్లస్ అవన్నీ కూడా పెద్ద బ్రాండ్స్. ఉదాహరణకు అమృత తీసుకోండి, విట్టి తీసుకోండి, ఎస్ఆర్ఎం తీసుకోండి, కళాశలింగం తీసుకోండి, లేకపోతే భారత్ యూనివర్సిటీ, డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీ, సవితా యూనివర్సిటీ, వేల్టెక్ యూనివర్సిటీ, సాయి యూనివర్సిటీ, ఇట్లా మనం ధనలక్ష్మి యూనివర్సిటీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి యూనివర్సిటీస్ అక్కడ వ్యవస్థీకృతంగా ఉన్నాయి. ఈవెన్ కాలేజ్ పరంగా తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకి దగ్గర 600 అన్నా యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ అన్నా యూనివర్సిటీయే ఒక ప్రత్యేకం మేడం. అన్నా యూనివర్సిటీలో సిలబస్ అనేది చాలా వాళ్ళు లేటెస్ట్ సిలబస్ని తీసుకొచ్చి ఇన్కార్పొరేట్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి చేతగానప్పుడు కాలేజీలకే కొత్త సిలబస్ని ఇంట్రడ్యూస్ చేసుకునే దానికి స్వేచ్ఛనిచ్చారు. తద్వారా మోరోవరు ఫీ స్ట్రక్చర్స్ అనేవి గవర్నమెంట్ డిసైడ్ చేయకుండా ఒక రకంగా ఏఎఫ్ఆర్సీ అనేది లిబరల్గా పోవడం వల్ల అక్కడ కాలేజీలు చాలా పరిపుష్టంగా ఉన్నాయి. పరిపుష్టంగా ఉన్నామంటే క్యాపబుల్గా ఉన్నాయన్నమాట. అందువల్ల వాళ్ళు కొత్త కోర్సులు తీసుకురాగలుగుతున్నారు, కొత్త ప్లేస్మెంట్ సాధించగలుగుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకున్నప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ దగ్గర 50 నుంచి 60 వేల మంది తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళి చదువుకుంటున్నారు మేడం. ఈ ఎకానమీ అంతా మన రాష్ట్రానికి లాసే. మనము ఆ భర్తీ చేసుకునేటువంటి ప్రయత్నం అంత ఫోకస్ లేదు. మనకేంటంటే ఇప్పుడు కార్పొరేట్ జూనియర్ కాలేజెస్ అన్ని వ్యవస్థీకృతంగా ఉండటం వల్ల వాళ్ళ ఎంపీసీ ఐఐటి టార్గెట్ అంటే వాడికి క్లాస్లో చదవలేనైనా సరే వాడిని తీసుకొచ్చేసి బలవంతంగా ఎంపీసీ స్టార్ట్ చేసామంటే ఎంసెట్ 1 ఇయర్ కోచింగ్, ఈ ఎంపీసీతో 2 ఎగ్జామ్స్ చదవాలి, దాంతోపాటు లాంగ్ టైమ్ కోచింగ్లో ఎంసెట్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా అందులో వేసి పడేస్తారు మొత్తం వేసి పిల్లల్ని. ఇంకోటి ఏంటంటే ఈ పేరెంట్స్ చేసేటువంటి ఇంకో కొన్ని అంటే బేసిక్ ఫండమెంటల్స్ మిస్టేక్. పిల్లలు ఏమంటారంటే మేడం అంటే వాళ్ళందరూ కూడా యంగ్ టెండర్ బాడీస్. సో వాళ్ళని మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే వాడు ఏమంటారంటే వాళ్ళ పేరెంట్స్ పాపం ఎన్నో ఆశయాలతో చాలా కష్టపడి వాళ్ళని చదివించుంటారు కాబట్టి వాడు ఎప్పుడైతే ఈ సీటు కొట్టలేదో హార్ట్ బ్రోకెన్ అంటే చాలా బాధాతప్తమైనటువంటి హృదయంతో తల్లిదండ్రులకి ఏం చెప్తారంటే, నాన్న నేను ప్రయత్నం చేశాను, బట్ ఎక్కడన్నా ప్రయత్నం లోపం ఉంటే సరిదిద్దుకొని నెక్స్ట్ ఇయర్ అయినా కొట్టి చూపిస్తాను నాన్న, ఇట్స్ మై ప్రామిస్ టు యూ అని అంటాడు. సో పిల్లల దగ్గర నుంచి ఆ రియాక్షన్ ఓకే, కానీ తల్లిదండ్రులుగా మీకు వీళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ఏంటంటే మేడం, లాంగ్ టర్మ్ అనేది ఇంజనీరింగ్ విషయంలో సక్సెస్ అవ్వదు మేడం. వేరేజ్ బైపీసీలో సక్సెస్ రేట్ ఉంది. కారణం ఏంటంటే మేడం, ఇప్పుడు బైపీసీ 1 టర్మ్ లాంగ్ డ్రాప్ ఇయర్ అంటారు. ది డ్రాప్ ఇయర్ అనేది 1 డ్రాప్ ఇయర్, 2 డ్రాప్ ఇయర్స్, 3 డ్రాప్ ఇయర్స్ వరకు కూడా బైపీసీలో గతంలో ఉండేది. ఇప్పుడైతే 2 డ్రాప్ ఇయర్స్ అనేది న్యాచురల్గా ఇప్పుడు కూడా ఉంది. బట్ ఇంజనీరింగ్లో అది అసాధ్యం మేడం. ఎందుకంటే మనకి కాబట్టినటువంటి సీట్స్ దేశవ్యాప్తంగా ఉన్నాయి, ఈడ కాపితే ఇంకో దగ్గర. కానీ ఆ అవేర్నెస్ లేదు. పేరెంట్స్ కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మంది ప్రెజర్ కూడా పెట్టేస్తుంటారు పిల్లల మీద. ఆ ప్రెజర్ కూడా ఉండకూడదు పిల్లల పైన. అసలు పిల్లల పైన ప్రెషర్ పెట్టడం వల్ల ఏమైపోద్దంటే మేడం,
ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ 7 గంటల నుంచి ఒక 14 గంటలు చదివించడం వల్ల ఈ ప్రెషర్ అనేటువంటి దాన్ని పూర్తి స్థాయిలో తప్పించుకునే క్రమంలో భాగంగా ఎటు పడితే అటు చెల్లాచెదురుగా వెళ్ళిపోతుంటారు. సో మనం ఇప్పుడు తమిళనాడు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం మేడం. యాక్చువల్గా ఈ తమిళనాడు యూనివర్సిటీస్ అనేవి చాలా బలమైనటువంటి ఆర్థిక స్తోమత ఉంది. వాళ్ళు ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అన్నారు. ఈవెన్ ఫీజుల పరంగా తీసుకున్న సంవత్సరానికి 1 లక్ష రూపాయలు కడితే మీకు చెన్నైలో మంచి యూనివర్సిటీలో కూడా సీట్లు దొరికేటువంటి పరిస్థితి ఉంది మేడం. అంటే వాళ్ళ దగ్గర బేస్ లెవెల్ నుంచి ఎక్స్ట్రీమ్ లెవెల్ వరకు, ఇప్పుడు అమృత యూనివర్సిటీ తీసుకున్నప్పుడు వాళ్ళకి 6 లక్షల రూపాయల ఫీజు వరకు ఉంది. న్యూ కోర్సెస్ ఉన్నాయి. ఈ 60 to 80% వచ్చిన వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు అనుకోండి, వీళ్ళందరూ ఏం చేస్తారంటే మన దగ్గరికి వస్తుంటారు మేడం. వచ్చి సార్ మాకు కొద్దిగా సిబిఐటీలో కానీ విఎన్ఆర్లో కానీ వాసవిలో కానీ సీట్. తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలో పాలసీ మేకింగ్లోనే కొంత కాంప్లెక్సిటీ ఉండటం వల్ల సీట్ ప్రాసెస్ అనేది చాలా టైట్గా ఉంటుంది మేడం. అదే మీరు బెంగళూరుకి వెళ్ళింది అనుకోండి, ఉదాహరణకు బెంగళూరులో టాప్ 5 కాలేజ్ తీసుకున్నప్పుడు ఆర్వి కాలేజ్ అని, బిఎంఎస్ కాలేజ్ అని, లేకపోతే పెస్ కాలేజ్ అని చెప్పేసి, ఎంఎస్ రామయ్య, దీస్ ఆర్ ది లెజెండ్ కాలేజెస్ అనమాట. మీరు అక్కడికి వెళ్తే కామన్గా మీకు ఒక ఇంత డొనేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక 70 lakhs ఆర్వి కాలేజ్లో ఉంది మేడం. మనం 70 లక్షలు కట్టుకోగలిగితే 60,000 సీట్ ఇచ్చేస్తారు. అంటే అది బ్రైబ్ రూపంలో కాకుండా మనం వైట్ రూపంలో కూడా ఇవ్వచ్చు. ఇక్కడ పాలసీలో కొంత అస్పష్టత వల్ల మనకి ప్రాబ్లం ఉంది. తమిళనాడులో కానీ మీకు బెంగళూరులో కానీ ఇటువంటి అస్పష్టత అనేది ఏముండదు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీకు ఒక 70% ఇంటర్మీడియట్లో వచ్చేసింది, పర్వాలేదు, అది చూసుకుంటారు వాళ్ళు. మీకు ఎంత పెద్ద కాలేజీలో అయినా మీరు సీట్ తీసుకోవచ్చు. మోరోవరు మన తెలంగాణ వర్సెస్ ఇప్పుడు తమిళనాడు లేకపోతే బెంగళూరు తీసుకున్నప్పుడు మేడం, డైవర్సిటీ. తెలంగాణలో తెలుగు మాట్లాడేటువంటి పిల్లలు తప్ప వేరే పిల్లలు ఇక్కడ ఎవరు లేరు. మీరు బెంగళూరుకి వెళ్ళినారు అనుకోండి, ఒక 20 రాష్ట్రాల వాళ్ళు కనిపిస్తారు అనమాట అక్కడ. అంటే అక్కడ మల్టీ లాంగ్వేజ్ కల్చర్ లేకపోతే డైవర్సిటీ కల్చర్ అనేది వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్లో మొదటి నుంచి చొప్పించి ఆ రకమైనటువంటి ఫెసిలిటేషన్ అని ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మేడం మీరు అన్నట్టు నార్త్లో కూడా కొంత మార్కెట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రకంగా ఢిల్లీ మార్కెట్ అనేది బాగా ఇండస్ట్రీస్ పరంగా ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్లో కూడా మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ, బెన్నెట్ యూనివర్సిటీ కానీ, జీడీ గోయంకా యూనివర్సిటీ కానీ, అటు ఉత్తరాఖండ్కి పోయినప్పుడు షూల్నీ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా యూపీఎస్ యూనివర్సిటీ కానీ, గ్రాఫిక్ ఎరా యూనివర్సిటీ కానీ, లేకపోతే ఇంకొన్ని మధ్యప్రదేశ్ ప్రాంతంలో కూడా ఐటీఎం యూనివర్సిటీ, రకరకాల పేర్లతో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్డ్ అండ్ ఓల్డ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకి ఎమర్జ్ అవుతూ ఉన్నాయి. సో పేరెంట్ సరైనటువంటి మెంటర్ని ఎంచుకొని, సరైనటువంటి కెరియర్ కౌన్సిలర్ లేకపోతే కెరియర్ గైడ్ని ఎంచుకోవాలి. సో వాళ్ళకు ఉన్నటువంటి సార్ నార్త్కి వచ్చేసరికి దానికి పర్టికులర్గా ఏమైనా ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుందా? ఏం లేదు మేడం. ఇప్పుడు యాక్చువల్గా నార్త్లో మీరు ఇది మంచి క్వశ్చన్ అడిగారు మేడం. నార్త్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే మేడం, బీటెక్ అనేది వాళ్ళకి ఇక్కడ బిఏ తెలుగుతో సమానం. అందువల్ల బిఏ తెలుగు అనుకోండి, నాకు ఎందుకంటే మా మేనమామ తెలుగు టీచర్ మేడం, ఆయన తెలుగు పండిట్ అన్నట్టు. అందువల్ల తెలుగు భాష మీద నాకు కొంతవరకు నేను పట్టు సాధించగలిగినాను, కొంతవరకు బాగానే మాట్లాడతాను అన్నట్టు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం అని మనకు నాంపల్లిలో ఉంది మేడం. ఎవరు ఆ కాలేజీలో చేరరు పాపం. అది అంత సెంటర్లో పెట్టుకొని అన్ని ఎకరాలు క్యాంపస్ పెట్టుకొని అక్కడ కానీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా చాలా మంచి కోర్సెస్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ మనకు చదవరు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఇలాంటి, అదేవిధంగా జేఎన్ఎఫ్ఏయు ఇలాంటి చాలా మంచి కోర్సెస్ ఉన్నప్పుడు వీటిలో పిల్లలు చదవరు. అక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి బీటెక్ అనేది మన బిఏ తెలుగుతో సమానం. కాబట్టి నార్త్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఫీజులు చాలా తక్కువ ఉంటాయి మేడం. ప్లస్ వాళ్ళకి లాంగ్వేజ్ రావడం అనేది అడిషనల్ బెనిఫిట్. ఇంగ్లీష్, హిందీ కంఫర్టబుల్గా మాట్లాడేస్తారు. పిల్లలు మనకన్నా పోల్చుకున్నప్పుడు మనకు జనరల్గా సిగ్గు, బిడియము, తర్వాత రకరకాల సోషల్గా కలవలేకపోవడం ఇలాంటివన్నీ మింగిల్ అవ్వలేవు. కానీ నార్త్లో ఏంటంటే గర్ల్స్ కానీ బాయ్స్ కానీ జర యాక్టివ్ ఉంటారు, ఈవెంట్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు, సోషల్ లైఫ్ని ఎక్కువ గడపాలనేటువంటి చూస్తారు. కాబట్టి ఇవన్నీ లక్షణాలు మీరు నార్త్కి వెళ్ళడం వల్ల మీకు న్యాచురల్గా వస్తాయి. వీటన్నిటికి మించి చవక, మన నాన్వేషన్ గారు చెప్పినట్టుగా చవక. సో ఈ చౌక బేరం అనేది మీకు నార్త్ వాళ్ళకి బాగా వర్తిస్తుంది మేడం. ఎందుకంటే ఒక 7-8 లక్షల రూపాయల్లో 9 లక్షల రూపాయల్లో కూడా మీకు హాస్టల్లో కలిపి బీటెక్ మొత్తం కూడా అయిపోతుంది.